హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీవీ అమ్మాయి ఐష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు అయితే నేను హోమ్ మేడ్ పానీపూరి అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం అండి నేను హోమ్ మేడ్ పానీపూరి చేయడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు కూడా ఇంట్లో అయితే ట్రై చేయలేదు. ఇంకా ఇప్పుడైతే మా అక్క వాళ్ళు వచ్చారు కదా, మా అక్కకైతే బాగా వచ్చు అనమాట ఇది చేయడము. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, చేసేద్దాము అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాము. సో ఇంక ఇక్కడైతే బంగాళదుంప చూసారు కదండి, ఉడికిపెట్టేసుకున్నాను అనమాట. బంగాళదుంప అయితే ఉడికిపెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా పూరి అనమాట, ఇవర్ పూరీస్. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్తిమీర అండ్ పుదీనా అనమాట. ఇది మిక్సీకి అయితే పట్టించుకోవాలి. తర్వాత ఇక్కడ బటానీస్ అయితే ఉడికిపెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా రెడీ అయితే చేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇక్కడ మా అక్క చేస్తుంది, నేనైతే చేయను, ఓన్లీ చూస్తాను అనమాట. అంటే నాకు రాదు కదా ఫస్ట్ టైము, అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్ళేసి తినేసేవాళ్ళము. ఇంట్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. సో ఇంకా ఎలా మనకు వీడియో అవుతుంది, ఇంకా యూట్యూబ్లో కూడా మంచిగా పెట్టుకోవచ్చు అనేసి అయితే ఇంకా వీడియో అయితే తీస్తున్నాం అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా రెడీ చేసేస్తాము, చూసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ వీడియో అయితే నేను చెప్పాను కదండి, మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా లాస్ట్ టైం ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను అనమాట. అంటే పానీపూరి ఛాలెంజ్ అనేసి. సో అప్పుడు పానీపూరి ప్రిపరేషన్ అనేది అయితే ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అనమాట. అది అప్పుడైతే ఇంకా పోస్ట్ చేయలేదన్నమాట. అప్పటి వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను ఇంకా కంటిన్యూ అయితే చేసేస్తానండి. సో ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా, మేము ట్రిప్ వెళ్ళాలనుకున్నాము, ఇంకా పోస్ట్ పోన్ అయితే అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది అనేసి. ఇంకా ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ఏంటి అనేది అయితే ఇంకా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఈ వీడియోలో ఇంకా లాస్ట్ వరకు చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఇక్కడైతే ఇంకా నేను, మా అక్క, మా పాప అనమాట. అంటే మా అక్క కూతురది, ఇంకా మాకంటే హైటే ఉంది చూడండి. ఇంకా ఇక్కడైతే ఇంకా ఏదో మేమైతే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. మా పాప అయితే పానీపూరి నేను చేసేస్తాను ఫుల్గా, అంతా కూడా నేనే ప్రిపేర్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి అంటే, మా అక్క ఇంకా నువ్వు చేసినప్పుడు మేము తిన్నప్పుడు ఇంకా అయిపోతుందిలే అనేసి అయితే ఇంకా ఇలా కామెడీ అయితే ఇంకా జరుగుతుందన్నమాట. ఇక్కడైతే ఇంకా ఇవి బంగాళదుంపలు అయితే ఇంకా ఉడకపెట్టేసుకున్నాం అనమాట. ఇంకా అదంతా కూడా ఇంకా పొట్ట తీసేసాను అనమాట. పొట్ట తీసేసి ఇంకా అటువైపు అయితే ఇంకా బఠానీస్ అయితే ఉడుకుతున్నాయన్నమాట. ఇంకా బఠానీస్ కూడా వేస్తే బాగుంటుంది అనేసి అయితే ఇంకా బఠానీస్ కూడా ఉడకపెట్టేసాము. ఇక్కడైతే మా పిల్ల చూసారా, మా ముగ్గురు మేము పనుల్లో ఉంటే వాళ్ళిద్దరి పని అయితే ఇదనమాట. సో ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు అనమాట, ఒకరికొకరు చాలా కొట్టుకుంటారనమాట. దగ్గరున్నప్పుడేమో కొట్టుకుంటారు, దూరం ఉన్నప్పుడేమో ఇంకా అన్న కావాలి, తమ్ముడు కావాలి అలాగా అడుగుతూ ఉంటారు అనమాట ఫోన్లో. కానీ దగ్గరున్నప్పుడు మాత్రం ఇలా. ఇంకా మా పాప ఇంకా నా కొడుకు అయితే వాళ్ళిద్దరైతే మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా గొడవ పడరు, ఎందుకంటే మా పాప ఆల్రెడీ పెద్దదైంది కాబట్టి. సో తనకు ఏదైనా తను కావాలంటే ఇంకా తనకి ఇచ్చేస్తుంది అనమాట. కానీ మా అక్క కొడుకు అలా కాదనమాట, తను కూడా ఇంకా చిన్న ఏజే కాబట్టి వాడు కావాలనేది నాకు కూడా కావాలి అనేసి అయితే ఇంకా ఇలాగైతే గొడవ అయితే ఇంకా పెట్టేసుకుంటారనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను మాకిద్దరు కూడా ప్రిపేర్ చేస్తున్నామండి. ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను నేను. అంటే మా అక్క అయితే చాలాసార్లు చేస్తుందనమాట ఇంట్లో. అంటే మా అక్కకి ఎలా అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంక పిల్లలు కూడా మంచిగా బాగా తినేస్తారనమాట. చాలా ఇష్టం అనమాట మా అక్క కూతురికి పానీపూరి అంటే చాలా 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 ఇష్టం అనమాట. ఇంకా అందుకోసమే తను ఎప్పుడు కూడా ఇంకా ఇంట్లోనే చేస్తూ ఉంటుందన్నమాట. ఈసారి అయితే నాకు కూడా చూపించింది అలా చేయాలి ఇలా చేయాలి అనేసి. నాకైతే ఇంకా ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనిపించింది అనమాట. ఇంకా మనం ఇంకా అంటే పూరీలు అయితే ఇంకా బయట తెచ్చేసుకుంటాం కాబట్టి ఇంకా పూరీలు అయితే మనకి ఏం కష్టం ఉండదు. ఇంకా బయట పూరీలు తెచ్చేసుకుంటాము, తర్వాత ఇంకా ఉర్లగడ్డ ఉడికి పెట్టేసుకుంటాము. తర్వాత ఇంకా పానీ కోసం అయితే ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా ఇంకా మిక్సీ, కొంచెం మిర్చి అనమాట, ఇవన్నీ కూడా ఇంకా మనం మిక్సీకి అయితే వేసి పెట్టేసుకుంటాము. ఇంకా అందులోకి వచ్చేసి ఇంకా చాట్ మసాలా కలిపేసుకుంటాం అనమాట, వాటర్ వేసేసి. ఇంకా అక్కడైతే ఇంకా పానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇంకా బంగాళదుంప, ఇంక తర్వాత ఆనియన్స్, తర్వాత ఇంకా మనం బఠానీస్ ఉడికి పెట్టేసుకుంటాం కదా, ఇంకా వేసేసుకొని ఇంకా అక్కడైతే ఇంకా పళ్ళెం కూడా రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్గా చాలా బాగుందండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పూరీలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. మనకు మామూలుగా బయట వాళ్ళు ఇచ్చే వాటికంటే చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇంక ఇక్కడ నాకు కూడా ఇంకా వచ్చేసింది అనేసి అయితే నా ఫీలింగ్ అనమాట. చాలా ఈజీ కదండి, మనం ఏదైనా రానిది నేర్చుకుంటే మనకు ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో అదనమాట. ఇంక ఇక్కడైతే నేనైతే ఆనియన్స్ అన్నీ కట్ చేస్తున్నాను, మా అక్కయితే ఇంకా పూరీలు అన్నీ కూడా వేయించేస్తుంది అనమాట. ఇంకా చాలా పూరీలే వేయించామన్నమాట, మిగులుతాయి అనుకున్నాం. కానీ మేము ఛాలెంజ్ చేసుకున్నాం కదండి, లాస్ట్ వీడియో మీకు పోస్ట్ చేశాను. ఇంకా అప్పటి వీడియో ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట.
ఇంకా అప్పుడు ఇంకా ఛాలెంజ్ చేసాం కదా, ఆ ఛాలెంజ్లో ఇంక మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసామన్నమాట. ఇంకా ఛాలెంజ్లో ఎవరు విన్ అయ్యారంటే మా అక్క కూతురు తనే విన్ అయిందనమాట. తనకు చాలా ఇష్టం అనమాట పానీపూరి అంటే, చాలా 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 ఇష్టం అనమాట. ఫస్ట్లో నాకు అస్సలు అంటే అసలు ఇష్టం ఉండేది కాదండి, కానీ ఈ మధ్యలో నాకు కూడా చాలా లైక్ అయిపోతుంది అనమాట. ఫస్ట్లో నాకు బిఫోర్ మ్యారేజ్ అస్సలు తినేదాన్నే కాదనమాట. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అప్పుడప్పుడు ఇంకా బయటకు వెళ్ళినప్పుడు అలా ఇలాగా ఇంకా తిన్నాం కాబట్టి ఇంక ఇప్పుడు నాకు కూడా లైక్ అయిపోయింది అనమాట. ఎప్పుడైనా నాకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కువగా కోల్డ్ చేసినప్పుడు కానీ ఎక్కువగా నేను పానీపూరినే లైక్ చేస్తున్నాను అనమాట. మనకు కోల్డ్ చేసినప్పుడు ఈ పానీ తాగడం వల్ల మనకు కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట నోస్ అనేది. అయితే నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ టైంలో నేను కొంచెం పానీపూరి తింటానండి కోల్డ్ చేసినప్పుడు అలాగా. ఇక్కడైతే ఇంకా చూస్తారు కదా, బంగాళదుంప అంతా కూడా ఇంకా చేత్తోనే మ్యాష్ చేస్తున్నాను అనమాట. ఫుల్ మ్యాష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అన్నీ కూడా కలిపేసుకుంటాం అనమాట. ఇక్కడ బటానీస్ కూడా ఇంకా వేసేసుకుంటాము. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా రెడీ అయిందా అనేసి వచ్చేసి అడుగుతున్నారనమాట. ఇంకా మా పాప అయితే ఇంకా మా బాబుని చాలా ఇష్టం అనమాట. మా బాబు అంటే మా అక్క కూతురికి ఇంకా తను ఏది అడిగినా సరే లేదు అందనమాట. తన కోసం ఏదైనా ఇచ్చేస్తుంది. ఇక్కడైతే అంతా కూడా రెడీ అయిపోయినట్టు ఇంకా లాస్ట్ ఫైనల్లో ఇంకా చాట్ మసాలా కూడా వేసేస్తున్నాం అనమాట. సో నేనైతే ఫైనల్లీ ఇంకా పానీపూరి ప్రిపేర్ చేయడం అయితే నేర్చేసుకున్నాను మా అక్క దగ్గర నుంచి. సో చూస్తారు కదా, మొత్తం అంతా కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నాకు ఇంతకుముందు నేను చేయడం రానప్పుడు నాకు చాలా కష్టమేమో, అసలు వస్తుందో రాదో అనుకునేదాన్ని. సో చూస్తారు కదా, చాలా బాగున్నాయి పూరీస్ కూడా. మాకు కూడా అదే చెప్తుంది, చాలా బాగున్నాయి పూరీస్ అనేసి అయితే. ఇంక ఇందులో చాట్ మసాలా అంతా వేసేసుకొని ఇంకా ప్రిపేర్ చేసేసుకుంటాము. ఇంకా మంచిగా లాగిన్ చేయడమే. ఆల్రెడీ మీకు పానీపూరి ఛాలెంజ్ చేసేసుకొని తిన్నాం కాబట్టి ఆ వీడియో అప్పుడే పోస్ట్ చేసేసాను అనమాట. ఎందుకంటే అప్పుడే ఎందుకు పోస్ట్ చేసేసానంటే అందులో వాయిస్ ఇవ్వడం అయితే ఏదీ లేదనమాట, ఏది డిస్టర్బెన్స్ కూడా లేదు. ఎలా ఉన్న వీడియో అలాగే పోస్ట్ చేసేసాను. ఇంక ఇదంతా కూడా ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి వాయిస్ ఇవ్వాలి అంటే కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ ఉంది అనేసి అయితే ఇంకా ఇన్ని రోజులు కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసి చూస్తున్నట్టు మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మనకు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది అయితే కొంత సజెషన్లోకి వెళ్ళడానికి అయితే వీలుంటుందన్నమాట. అండ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇంకా ఇక్కడైతే ఇవి బఠానీస్ అనమాట. అంటే మేము ముందే నానపెట్టేసుకోవాల్సింది బఠానీస్, కానీ నాకు అంటే మర్చిపోయాను అనమాట. ఇంకా ఫైనల్లో గుర్తొచ్చిందనమాట. కొద్దిసేపు వాటర్ తడిపెట్టేసి ఇంకా విజిల్కి అయితే వేసేసామన్నమాట. ఒక 4-5 విజిల్ వేసిన తర్వాత మంచిగా ఉడికేసాయి అనమాట. ఇంకా ఇవి గట్టి బఠానీస్ అంటే ఎండిపోయినటువంటి బఠానీస్ కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్సే వేయాలనేసి అయితే ఇంకా వేయించేసామన్నమాట. ఇంకా మొత్తం అంతా కూడా ఇక్కడ కలిపేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ ప్రిపేర్ అయితే చేసేసానండి. ఇంకా ఒక్కసారి చూసుకున్నాను కదా, నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఇంకా నేను ఒక్కదాన్ని కూడా చేసేసుకుంటాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా తెలియకపోతే ఈ వీడియో కూడా ఒకసారి చూసుకుంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఏది రాకపోయినా సరే మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి ఇంకా ఏదైనా సరే మనం అందులో చూసేసి అన్నీ కూడా నేర్చేసుకుంటాము. కానీ నాకు మనసుకు అనిపించలేదు, ఎప్పుడు కూడా చేయాలి అనిపించలేదు. నా మనసుకి ఎప్పుడైనా అనిపించిందంటే ఖచ్చితంగా చేసేస్తానమాట. ఇదే కాదు, ఏదైనా సరే మన మనసుకి మనం గట్టిగా అనుకోవాలి అనమాట. మనం గట్టిగా అనుకుంటే జరగలేదంటే ఏది లేదు అనేసి అయితే నేను అయితే కొంతవరకు నమ్ముతానమాట ఈ విషయాన్ని. మనం అనుకోవాలి అంతే. ఇక్కడైతే ఇంకా సాల్ట్ అంతా కూడా అయ్యిందా లేదా అనేసి అయితే ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఎక్కువగా లాక్ చేయకుండా ఇక్కడ అంటే ఇది పానీపూరి ప్రాసెస్ అంతా కూడా చూపించాలి అనే ఉద్దేశంతో కొంచెం లాంగ్ అయినా సరే ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా చూపించేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడైతే మొత్తం రెడీ అయితే అయిపోయిందనమాట. ఇంకా అందులో పానీకి వచ్చేసి అంటే పచ్చిమిర్చి, ఆ తర్వాత పుదీనా, తర్వాత వచ్చేసి ఇంకా ఆనియన్ అవసరం లేదులేండి, పచ్చిమిర్చి, పుదీనా, తర్వాత కొద్దిగా అలాగా సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీకి వేసేసుకొని తీసేసుకోవడమే. అక్కడికైతే ఇంకా పానీపూరి మొత్తం రెడీ అయితే అయిపోయిందనమాట. ఇంకా అది వచ్చేసి ముందు రోజు వీడియో. ఇంకా దాని తర్వాత వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కదా, సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 10 o'clock ఆ టైంలో అయితే ఇంకా ఇక్కడైతే షూట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఈ రోజు కాకుండా ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఇంకా వెళ్ళిపోయామన్నమాట మా అక్క వాళ్ళ ఊరికి. ఇక్కడైతే ఇంకా మా పాప నా దగ్గరికి ఎప్పుడైనా సరే ఎప్పుడు వచ్చినా సరే మెహందీ అయితే ఖచ్చితంగా పెట్టించుకుంటుంది అనమాట. తనకు నా దగ్గర మెహందీ పెట్టించుకోవడం చాలా ఇష్టము.
ఇంకా అలాగే నేను కూడా ఎవ్వరికీ పెట్టాను అనమాట. అసలు మర్చిపోయానండి. ఈ మధ్య అయితే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పైనే అవుతుంది. ఎప్పుడు కూడా నేను మెహందీ అయితే పెట్టలేదనమాట. సో నేను మా పాపకి మాత్రమే పెడతాను, ఎవరికి పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబు నాకు కూడా పెట్టేసేయి అనేసి అయితే ఇంకా అడుగుతున్నాడు అనమాట. నువ్వు అంటే నువ్వు బాయ్ కదా, గర్ల్స్ అయితే పెట్టుకుంటారు అన్న కూడా మా బాబు అయితే అస్సలు వినలేదనమాట. మారం చేస్తున్నాడు. అందుకోసమే ఇంకా తనకు కూడా కొంచెం అలాగ పెట్టేసాను. ఇక్కడైతే ఇంకా మా అక్క ఏదో అరుస్తుందనమాట. మొత్తం పెట్టేసి అది ఇది అనేసి అయితే చెప్తుంది. నేను మొత్తం పెట్టాలా, నేనైతే మర్చిపోయిన అంటారా అనేసి అయితే ఇంక నేను మా అక్క పైన అరుస్తుంది. ఇక్కడైతే ఇంకా నేను మొబైల్లో చూసి ఇలా జరుగుతుంది ఇంకా అనమాట. ఇంకా నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, మేమైతే ఇంకా ట్రిప్కి అయితే వెళ్ళేసి ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అనేసి అయితే ఇంకా మీతో చెప్పాను కదా. ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మంచిగా మేమైతే ఇంకా రెడీ అయిపోయేసి మంచిగా ఎగ్జైట్మెంట్తో మంచిగా వెళ్ళామన్నమాట. ఇంకా 8 అవర్స్ జర్నీ చేసాము. ఆ రోజు వెళ్ళి మేము పడుకునేపాటికి 12 అలా అయ్యిందనమాట. ఇంకా నెక్స్ట్ డే అంతా కూడా కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే రెస్ట్ తీసేసుకొని ఇంకా తర్వాత నెక్స్ట్ డే వెళ్దాము అనుకున్నాం అనమాట. ఇంకా ఆలోపు మాకు అంటే ఇంకా నాకు ముందే కొంచెం హెల్త్ అయితే బాగుండేది కాదండి. సో కొంచెం బాడీ పెయిన్స్, తర్వాత ఫుల్ హెడేక్ ఉండేదన్నమాట. ఇంకా జర్నీ చేయడం వల్ల ఇంకా చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ వచ్చాయి. ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట నాకు. అక్కడికి వెళ్ళాక అసలు పైకి లేని స్థితిలో అయిపోయాను అనమాట. చాలా చాలా నీరసం అయిపోయింది. ఇంకా అసలు ఇంకా అంటే ట్రిప్ వెళ్ళినా కూడా అసలు నేను ఎంజాయ్ చేసేదే కాదు. అసలు నాకు అంటే పైకి లేసి నేను రెడీ కావడానికి కూడా నాకు వీలు కాలేదన్నమాట. ఇంకా అందులో భాగంగా నెక్స్ట్ మేము ఊరు నుంచి వచ్చాం కదా, తర్వాత మాకైతే ఇంకా కాల్ అయితే వచ్చిందనమాట. మేము అక్కడికి వెళ్ళి ఇంకా 2 డేస్కి మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళేసి వచ్చేసారనమాట. గోవాకి కదా, ఇంకా వాళ్ళు కార్లో వెళ్ళేసారనమాట. 2 డేస్ 3 డేస్కి వచ్చేసారు. ఇంకా తను వచ్చిన తర్వాత కాల్ చేశారనమాట. ఏంటంటే మా బాబుది ఇంకా ఆధార్ కార్డు ఏదో కొంచెం పెండింగ్ ఉండిందనమాట. అది కూడా ఇప్పుడే టయానికి వాళ్ళు కాల్ చేశారు అర్జెంటుగా. అంటే ఫేస్ మనకు ఫోటో కావాలి కదా అండి. సో అందుకోసమే ఇంకా మాకు కూడా ఆధార్ కార్డ్ ఏదో వేరే వర్క్ కోసము చాలా అర్జెంట్ ఉండేది అనమాట ఫ్యామిలీది. సో అందుకోసమే ఇంకా అది ఎప్పుడో కాల్ చేస్తారులే అనేసి అయితే మేము ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట. కానీ సడన్గా అనుకోకుండా వాళ్ళు కూడా ఇప్పుడే కాల్ చేసేసారనమాట. ఓన్లీ 1 డేనే టైం ఉందండి, తర్వాత మీ ఇష్టము అనేసి అయితే చెప్పారు. ఇంక నాకు కూడా హెల్త్ అస్సలు బాగాలేదు. ఈ 2 ఒకేసారి వచ్చేసాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ వెంటనే కాల్ చేసేసి అయితే ఇంకా వచ్చేసాయి అనేసి అయితే చెప్పారనమాట. ఇంకా నేనైతే ఇంకా మధ్య వరకు వచ్చాను అనమాట. ఆ తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారనమాట తీసుకురావడానికి. ఇంకా అందువల్ల మా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఫుల్ అసలు పైకి లేవడానికి అయితే కాలేదండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినా కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనేసి అయితే చెప్పారు. ఇంకా ఆ టైంలో మనం వెళ్ళినా కూడా నేనైతే ఇంకా ఏది కూడా ఎంజాయ్ చేయలేము, ఇంకా వెళ్ళినా వేస్ట్ అనేసి అయితే ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా అందులో భాగంగా ఇక్కడ మా బాబుది ఇంకా ఆధార్ కార్డుది ఇంకా అర్జెంట్ అనేసి అయితే ఇంకా వాళ్ళు కాల్ చేయడం వల్ల ఓన్లీ 1 డేనే టైం ఉందని చెప్పడం వల్ల ఇంకా తర్వాత ఇంకా క్యాన్సిల్ చేసేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇది జరిగిందండి. ఇది అయిపోయిన తర్వాత అయినా ఇంకా వెళ్దాము అనుకుంటే అంతలోపు మా అక్క పిల్లలకైతే ఇంకా స్కూల్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మాకైతే ఇంకా హాలిడే ఉందిలేండి మా బాబుకి. కానీ మేము ఒక్కరిమే ఎక్కడికి వెళ్ళలేక ఈసారి అయితే క్యాన్సిల్ అయిపోయి ఇలా ఉంది అనమాట. ఇది మేము ఎప్పుడైనా సరే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రిప్ అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. మా అక్క వాళ్ళు మేము ఇద్దరం కలిసి. ఈసారి ఇలా జరిగిందనమాట. ఫస్ట్ టైం అండి ఇలా ట్రిప్ క్యాన్సిల్ అయ్యి ఇంట్లో ఉండడం అనేసి అయితే. సో ఇది జరిగింది కాబట్టి క్యాన్సిల్ అయితే అయిపోయిందనమాట. సో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా ఏదో ఇది కాల్ రాకపోయినా సరే, మా బాబుది ఆధార్ కార్డ్ కోసం కాల్ రాకపోయినా సరే, ఏదైనా ఒక 2 డేస్ తర్వాత అయినా హెల్త్ కొంచెం మంచిగా అయినప్పుడైనా వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా అర్జెంట్ అని చెప్పడం వల్ల ఇంకా రావాల్సి అయితే వచ్చేసింది అనమాట. అది కూడా ఏదో మా అంటే ల్యాండ్ కోసం ఏదో ఫ్యామిలీది కావాలి ఆధార్ కార్డ్ అనేసి అయితే ఇంకా అందుకోసం ఇలా జరిగిందనమాట. ఇంకా ఇది కూడా మెయినే కదండి. సో ఇంకా ట్రిప్ అయినా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇలాంటివి మనం చేసేసుకోవాలి. ఎప్పుడు వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు మనకు వీలైనప్పుడు ఖచ్చితంగా వెళ్ళేసి చేసుకోవాలన్నమాట. సో అందుకోసమే ఇంకా వెంటనే ఊరికైతే బయలుదేరేసి అయితే వచ్చేసాను అనమాట. అక్కడ మా అక్క వాళ్ళతో కూడా అసలు ఎక్కువ రోజులు ఉండలేకపోయాను అనమాట. ఇంకా ఇది జరిగిందండి. ఈసారి అయితే చాలా 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 డిసప్పాయింట్ అయితే అయిపోయామన్నమాట అందరం కూడా. ఇంకా సరే తర్వాత ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఇంకా వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో చూడాలి ముందుకు ఎలా జరుగుతుందా ఏంటి అనేది అయితే. ఇంకా ఇదండి రీజన్ అయితే ఇది చెప్పేశాను. ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక 10 డేస్ ఫుల్ రెస్ట్ తీసుకున్నానులే అండి. ఇంకా వీడియోస్ కూడా అసలు షూట్ చేయలేదన్నమాట అప్పుడు. ఇంకా అంటే హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా వీడియోస్ కూడా ఏది కూడా నేను షూట్ చేసుకోలేదు. ఇంక ఇప్పుడైతే ఇంకా మంచిగా
రికవర్ అయితే అయ్యానమాట. సో ఇన్ని డేస్ మనకు వీడియోస్ రాకపోవడానికి కారణం అయితే రీజన్ అయితే ఇదే అండి. సో ఇంకేం లేదు. సో ఇదనమాట ఫైనలీ ఇంకా నేనైతే ఇంకా ఏదో ఒక మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడైతే ఇంక మా పాపకి అయితే వేసేస్తున్నాను. మా బాబుకి కూడా చిన్నగా ఏదో అలాగా డాట్స్ అయితే పెట్టేసి ఇంక పంపించేస్తున్నాను అనమాట. ఇంకా సో ఇదనమాట. ఇది వచ్చేసి ఇంక మేము ఊరికి వెళ్ళక ముందు రోజులేండి, ఇంకా ముందు రోజు వీడియో ఇది. ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళిపోయామన్నమాట. సో అప్పటి వీడియోస్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానమాట. సో ఫైనల్లీ ఇలా జరిగిందండి. ఈసారి అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము. అసలు ఎందుకు ఇలా జరిగిందో కూడా అర్థం కాలేదు. అదేదో ముందే ఇక్కడున్నప్పుడే మాకు ఆధార్ కార్డు గురించి వాళ్ళు కొంచెం ఇన్ఫార్మ్ ఇచ్చినా కూడా వెళ్ళే వాళ్ళం కాదనమాట. ఇవన్నీ చూసుకొని వెళ్ళే వాళ్ళము. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఇలా జరిగింది. అండ్ అక్కడికి వెళ్ళాక నా హెల్త్ కూడా అలా అయ్యిందనమాట. సో ఇది రీజన్ అయితే ఇదనమాట. ఇంకా రీజన్ కూడా మీతో షేర్ చేసేసుకున్నాను. సో ఫైనల్లీ ఇక్కడైతే మా పాపకైతే నేను మెహందీ వేస్తుంటే తనకైతే కొద్దిసేపు మంచిగా యాక్టివ్ ఉంది, కానీ ఇంకా రాను ఫుల్ డల్ అయిపోయిందనమాట. చేతులు అలాగే పెట్టి ఉండాలంటే కష్టమైపోయిందనమాట తనకు కూడా. ఇంకా తనకి ఇష్టము మెహందీ వేసుకోవడము. ఇంకా నాకు కూడా మా పాపకి మెహందీ వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట. ఇంకా మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఇలా అనుకున్నది జరగకపోయింటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్లో షేర్ చేసేసుకోండి. నాకైతే ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఎప్పుడు కూడా మేము వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంకా హాలిడేస్ వచ్చిందంటే చాలా ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసేసుకొని వెళ్ళే వాళ్ళము. లాస్ట్ టైం హాలిడేస్లో ఇంకా తిరుపతి వెళ్ళాము. ఆ ముందు హాలిడేస్లో అయితే ఇంకా హైదరాబాద్ అనమాట, రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాము. ఇలా మొత్తం అంతా కూడా వెళ్ళేసే వాళ్ళం అనమాట ఎప్పుడు కూడా. ఈసారి ఇలా జరిగింది. చాలా డిసప్పాయింట్ అయిపోయాం అందరం కూడా. అంత దగ్గర వరకు వెళ్ళేసి మైసూర్ చూద్దామని నేను చాలా ఆశలు పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను మైసూర్ అయితే చూడలేదనమాట. ఈసారి చూద్దాం కదా అనేసి అయితే చాలా హోప్ పెట్టుకొని వెళ్ళాను అనమాట. కానీ క్యాన్సిల్ అయిపోయింది. మైసూర్ దగ్గర వరకు వెళ్ళేసి మైసూర్ ప్యాలెస్ చూడలేదనమాట. చాలా వేస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా మైసూర్ అంటేనే మనకు గుర్తొచ్చింది మైసూర్ ప్యాలెసే కదండి. సో ఇంకా మిస్ అయిపోయాను అనమాట. ఇక్కడైతే చూస్తారు కదా, ఇంకా ఒక హ్యాండ్కి అయితే ఇంకా ఇలా మంచిగా నాకు వచ్చిన విధంగా మొబైల్లో చూసి ఇలా చిన్నగా డిజైన్ అయితే వేసేసాను అనమాట. సింపుల్గా నేను ఎలాంటి డిజైన్ వేసినా సరే మా పాపకి అయితే చాలా లైక్ అవుతుందన్నమాట. నాకు నచ్చకపోయినా సరే మా పాపకు బాగా నచ్చుతుందన్నమాట నేను వేసిన డిజైన్, మెహందీ డిజైన్ అనమాట. సో ఇంకా 2 చేతులకి ఇంకా ముందు సైడు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 కూడా వేసేసాను అనమాట. నాకు అంటే మనం ఏదైనా సరే కంటిన్యూగా చేస్తూ ఉంటే అది మనకు వచ్చేస్తుంది అనమాట. మధ్యలో ఏదైనా డ్రాప్ అయిపోయామంటే సరే ఇంకా మనకు అది రాదనమాట. ఇప్పుడు వీడియోస్ కూడా అంతే అండి. చాలా డేస్ తర్వాత ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత ఇంకా అప్లోడ్ చేస్తున్నాను కదా, నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా అసలు రావట్లేదు అనమాట. అసలు ఏం మాట్లాడాలని కూడా తెలియట్లేదు, అలా ఉంటుంది. సో అందుకే ఏదైనా సరే మనం వర్క్ చేస్తున్నప్పుడు అసలు గ్యాప్ తీసుకోకూడదు అనమాట. కంటిన్యూ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. సో ఏదైనా అంతే, వర్క్ అయినా సరే, వీడియోస్ అయినా సరే, ఏదైనా సరే అండి, గ్యాప్ అస్సలు తీసుకోవద్దండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇదండి రీజన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మెహందీ ఎలా ఉంది అనేది అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాగుండి. ఇంకా మన వీడియోస్ అయితే కంటిన్యూ అవుతుంటాయి. సో చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.